సెలబ్రిటీల విడాకులు కామన్ అయిపోతున్నాయి. నిన్నటి వరకు కలిసిన కపుల్స్ కూడా ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ చేరారు. తమ బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 మ్యాచ్లో తన స్పిన్ మాయాజాలంతో ఎందరో బ్యాటర్స్ కు చుక్కలు చూపించిన చాహల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కొంతకాలంగా ఫామ్ కోల్పోయారు. అయినా ఐపీఎల్లో మాత్రం టాప్ ప్లేయర్ గా కొనసాగుతూనే ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఇతన్ని 18 కోట్లకు సొంతం చేసుకుంది. తన ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగుతున్న పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడిదుడుగులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ధనశ్రీ పాపులర్ డాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన అందం, టాలెంట్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు చాహల్, ధనశ్రీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేసేవి. కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా మారింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఒకరి ఫోటోస్ ఒకరు షేర్ చేసుకోవడం ఆపేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని, అందుకే విడాకులు పుకార్లు వస్తున్నాయని నెటిజన్స్ భావిస్తున్నారు. చాహల్ గత కొంతకాలంగా సోషల్ మీడియా అకౌంట్స్ లో పెడుతున్న పోస్టులు కూడా తేడా కొడుతున్నాయి. ఎప్పుడు జాలీగా ఉండే చాహల్ సాడ్ పోస్టులు పెడుతుండడంతో తన లైఫ్ లో ఏదో జరుగుతోందని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. చాహల్ పెడుతున్న క్యాప్షన్స్ కూడా ఆధ్యాత్మిక భావజాలంతో ఉంటున్నాయి. ఒక ముగింపు, ఒక కొత్త ప్రారంభం అంటూ శివుడి ఫోటోను షేర్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. అంటే వీరి బంధానికి ముగింపు పలికి కొత్త జీవితానికి ప్రారంభిస్తున్నాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ స్టార్ కపుల్ డివోర్స్ తీసుకున్నారని బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో ఓపెన్ గా ప్రకటించాడు. కేఆర్కే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడన్న విషయం తెలిసిందే. కానీ చాహల్ లేదా ధనశ్రీ ఈ కామెంట్స్ పై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది కూడా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. డిసెంబర్ 22న చాహల్, ధనశ్రీ వెడ్డింగ్ యానివర్సరీ. సాధారణంగా సెలబ్రిటీస్ ఇలాంటి సందర్భాల్లో గ్రాండ్ గా పార్టీలు చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ చాహల్, ధనశ్రీ మాత్రం కేవలం ఫార్మల్ విషెస్ తో సరిపెట్టుకున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ లేకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాహల్, ధనశ్రీ వేర్వేరు ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని భావిస్తున్నారు. ధనశ్రీకి బాలీవుడ్ పై ఉన్న ఆసక్తి చాహల్ కు నచ్చడం లేదని, దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ధనశ్రీ నటిగా రాణించాలని అనుకుంటుందని, ఇది చాహల్ కు ఇష్టం లేదని అంటున్నారు. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తుంది. ఈ పుకార్లపై చాహల్, ధనశ్రీ క్లారిటీ ఇస్తే గానీ నిజమేంటనేది తెలియదు.